టొబాకో కన్జంప్షన్ ఈజ్ అ వెరీ గ్రేవ్ ఆర్ మేజర్ హెల్త్ కన్సర్న్ ఇన్ ద వరల్డ్. ఇది చాలా గ్రేవ్ హెల్త్ కన్సర్న్. దీనివల్ల మనం కనుక టొబాకో కన్జంప్షన్ తగ్గించగలిగితే చాలా చావులు ఆపొచ్చు, చాలా రకాల రుగ్మతలు ఆపొచ్చు అనమాట. సో ఇండియా కూడా ఈ కన్వెన్షన్లో భాగస్వామే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్లో. సో చాలా దేశాలు దీన్ని సైన్ చేసిన తర్వాత, సైన్ చేసి రాటిఫై చేసిన తర్వాత మనం గమనిస్తే, రాటిఫికేషన్ చేసిన తర్వాత నేషనల్ లాస్ కూడా చేయాలన్నమాట. దాని పరంగా భారతదేశం కూడా చాలా చట్టాలు చేసింది. ముఖ్యంగా ఈ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్లో టొబాకో కన్జంప్షన్ తగ్గించడం, టొబాకో స్మోక్కి ఎక్స్పోజర్ తగ్గించడం, అండ్ టొబాకో రిలేటెడ్ హెల్త్ రిస్క్స్ తగ్గించడం, ప్రజలకి దానికి సంబంధించిన సమాచారం, దానికి సంబంధించిన అవగాహన కల్పించడం, తర్వాత టొబాకో ప్రోడక్ట్స్ ప్యాకింగ్, లేబులింగ్ని రెగ్యులేట్ చేయటం, టొబాకోకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ని, ప్రమోషన్ని, స్పాన్సర్షిప్ని బ్యాన్ చేయటం, టొబాకో ప్రోడక్ట్స్ మీద ఎక్కువ పన్నులు విధించడం, తర్వాత ఎవరైతే టొబాకో కన్జంప్షన్ ఆపాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ చేయటం, వాళ్ళకి సపోర్ట్ ఎఫర్ట్స్ ఇవ్వటం, తర్వాత ఇల్లిసిట్ టొబాకో ప్రోడక్ట్స్ని, అంటే ఇల్లిసిట్ ట్రేడ్ టొబాకో ప్రోడక్ట్స్ని దొంగ రవాణా, అక్రమ రవాణా కాకుండా చూడటం, ఇవన్నీ అనమాట. దీనికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు గ్లోబల్ హెల్త్ టార్గెట్స్ కూడా తీసుకొచ్చారు టొబాకో ఎపిడమిక్ నుంచి ప్రజలు కాపాడటానికి. దాన్నే ఎంపవర్ మెజర్స్ అని చెప్తాం.